ఆ యొక్క చెంబుని గురించి తపము చేయుటకు మరి ఎటువంటి ఆటంకము లేకుండా వెళ్ళాలి. మరి ఆ శివయ్య అంటే మరి అసాధ్యమయ్యేవాడు కాదు. మరి భక్తులకు మరి తప్పకుండా వరం ఇచ్చేది ఎవరంటే ఒక పరమశివుడు ఒకడు మాత్రమే. కాబట్టి ఆ శివయ్యను నిచ్చెన మానసుండై మనసులో తలుచుకుంటూ వెళ్ళాలి. ఓం నమ శివాయ కన్నగ రాజేంద్ర భూష పవహనయన ఓం నమ శివాయ కన్నగ రాజేంద్ర భూష పవహనయన మహేష నీ నామము కొనియాడ నేనంతటి వాడంబుని నీ నామము కొనియాడ నేనంతటి వాడంబుని ఈశ మహేష పరమేశ కామవేదము అమ్మా బాగా దిట్టంగానే ఉన్నాడు మనిషి. బాగా దిట్టంగా ఉన్నాడు మనిషి. ఎట్టన్నా కానీ ఇట్లాంటి వాడు అయితే ఏదో కాలేజీ వేసినా వేసినట్టు ఉంటుంది. ఈ సచినోడు ఉన్నాడు. నా ముగురికి ఉండదమ్మా ముందుకు ఓపెనంత పొడుగుంది. ఎందుకు కడుపు నా ముగురికి కూడా మూతి మీద చాలా ఉన్నది. ఇంత పొడుకున్నా ఇంత లావునుంది మేసము. మా ఇంటి వాసము నా ముగ్గురి మేసం రెండు ఒకటే. ఏమి చేసేది? ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర ఎగిరికొచ్చి కాళ్ళు పట్టుకొని చెబుతామని మరి కాళ్ళు కాళ్ళు పెడతా అంట. కాళ్ళు అక్కడ కాదు, అక్కడ కాదులే. కాదు నువ్వు మొక్కేది వేరు.
కాలు ఉండేది అక్కడ కాదు. కాలు పెట్టాల్సిన అవసరం లేదు. నీ మగం చూసా కాళ్ళు ఇంటే ఉంటాయనుకోండి. నాకు నమస్కరించింది చాలు. ఏదో నీ మగం చూసే బుద్ధికి యాడికి ఏముంటాయి ఇప్పుడు తెలియకుండా పోతాను. నమస్కారం నమస్కారం. చల్లగా ఉండమ్మా. అమ్మానా నీకేం తెలిసేట్టుగా లేదు. మంచివేమో చూస్తే బాగా దిట్టంగా ఉండవు. ఎట్ట పెట్టేది ఎలా అమ్మ అంటాడు. అంత దూరం నుంచి నేను పెట్టేదా? మరి మేము తపస్సులో ఎవరైతే నేను పెట్టేదానికి దగ్గరికి వచ్చి తలకాయ కట్ట తాకిచ్చి గట్టి కట్ట నొక్కి నొక్కి కదా పెట్టాలా. అంత దూరం నుంచి పై పైన ఊరికి అట్ట పెడతారా? తపస్సులు అంటావు. నువ్వు అన్ని తెలిసిన నువ్వు సన్నాతులైన నీకు తెలదా? నీ సన్నాతులైన తల్లి సన్యాసం తల్లి అడగాక నాకు ఏడాట మడిపోతా ఉంది. తల్లి అంటే వయసు ఉండే వయసు నాది ఉండే వయసు ఇతర వయసు ఆ రకంగా తల్లి అంటారా? అనుమానం లేకుండా ఉంటుందని బయటోళ్ళకి ఊరికి వాళ్ళంతా ఎవరేమనుకోలే. అన్నీ ఈ అడవిలో ఎవరు ఉంటారు. ఎవరు చూసినా కూడా నువ్వు ఎక్కడన్నా పిలుచు. తల్లి అన్నా నాకు ఇబ్బందిలే, అమ్మ అన్నా నాకు ఇబ్బందిలే. అయినా దానికి నీకుందా అమ్మా? నాకు ఉండడం ఏంటి? అదే అదే ఏదన్నా జ్ఞానబోధ అటువంటిదంతా ఉంది. ఉందా? సుమారుగా ఎంత పట్టుకుంటుంది? ఏదో నాకు తెలిసినంతలో. సరే తెలిసిన కాడికి ఉంటే సార్లే, నాకే పెద్దగా ఏమో అక్కర్లేదు. ఏదో అంత మట్టుకు ఏమన్నా ఏదో తేడాగా మాట్లాడతావే. ఏ తేడా నీకు మంచి చెడ్డలు అన్ని మీది ఏ ఊరు ఏ నెల ఇక్కడ ఎందుకు వచ్చినావు అడగచ్చునా? అడగచ్చు, దాంట్లో అనుమానం ఏమి లేదు. అది ఎవరైనా కలుపుకోలు మంచి వేలే ఏమనుకో. నిన్నే వద్దని చెప్తాడా? నేను పంపించుకోండి, నేనే పెట్టుకొని ఉంటాను ఎల్లకాలం. నా బద్దకి గొమ్మన నువ్వు అటు పోతావు, నేను ఇటు పోతా. ఎల్లకాలం నీతో కాపురం చేయబోతాను. పని ఏమి తెలుసుకుంటే పని, ఏ వేరే పని ఏమి లేదు. నేనే గప్పెత్తి నెత్తిన పెట్టుకుంటాడన్నా. నీకే కష్టం లేని పనేలే. పెద్దగా ఏమి లే, ఊరికి చిన్న పని అయితే ఊరికే ఉట్టు పని. నేను పనులు చేసేవాడిని కాదు తల్లి. నేను అది తెలిసిపోతుంది. ఒళ్ళు చూస్తా అంటే నేను పని చేసేవాడికి అయితే ఒళ్ళు ఈ రకంగా ఉండదా?
పరంధాముని చేత పంచాయుధములు శ్రీమన్నారాయణుడి చేత ఉండబడినటువంటి పంచాయుధములు ఏ విధము చేత మెరుగుందుతూ ఏ విధము చేత ప్రకాశించుతూ ఉన్నవో తద్విధము చేత మీ ముఖార విధము మిమ్మల్ని చూస్తా ఉంటే పంచాయుధముల వలె ఉన్నవారు నీ గట్టిగా మరి కనపడుతుందిలే మీరు సురులా పోని భూసురులా పోని రెండ్లా పోని నాయుల్లా పోని పోయిల్లా పోని ఇలా అహై 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 అంతకన్నా కాదు పోని పోగరేవా ఎవరు అంట పోని ఇల్లేవా జగ్ 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 నగడ జగ్ నగడ జగ్ నగడ జగ్ నగడ పోని మీరు గుళ్ళల్లా అది అంతకన్నా కాదు పోని మీరు వాళ్ళేవా ఎవరు వాళ్ళే సొర్రటమాల్ అంతకన్నా కాదు తల్లి ఏంటబ్బా ఎవరు కాదంటావా అయితే మీరు ఇంకొకరా ఎవరు వాళ్ళే టంగుచుకోండి ఎవరు కాకుండా వీళ్ళు రెండోది కరెక్ట్ అనుకుంటా నేను మీరు సురులకు సురులోకి నరులో హరే భక్తులారి మరి నేనెవరని చెప్తే నాకు వదిలేస్తావు నేను వెళ్ళిపోయేదని అంతే నేనెవరని చెప్తే చాలు అంతే తపమాచరించుటకై ఈ హరియో లేక భావదుండవ సీతాకరుణము కాదు కాదు ఈ దేహకాంతి చేత నిటకు వటుటకు కారుణమేమో చెప్పుమా
ఏమన్నా? మేము పాండవులం. ఓహో, పాండుతనయుని కుమారుడు. పాండుతనయుని కుమారుడను పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడను నా పేరు. అయ్యో, ఏంటి ఎంత మనసు పడి 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 అర్జునుడు కింద నా నీ మనసు పడి ఏ ఇది దొరకనట్టు నేను అప్పుడే అడిగితే కదా నిన్న ఏమని? ఏంటోళ్ళలోనే మేము చెప్తాలే. నువ్వు అర్జునుడివా? మేము చెప్పా. నా కాలం కాల అర్జునుడు గిరిజనుడు ఏదో ఒకటి తప్పని జరగల్లా. కానీ అయినా అర్జునుడు అయితే మీరు అందుకనే ఒళ్ళు కూడా బాగా గెట్టుకున్నట్టున్నారు. ఏమి తిని? ఏం తిన్నానంటే అన్ని పొట్టేట్లే తింటాను. శివ 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 శివ. నీవు అర్జునుడివా? అర్జునుడివా? అర్జునుడను. అర్జునుడు కాదు కదా. మేము అర్జునుడు కాదు తల్లి. అమ్మా బతికించినావు. సరేలే, ఎవరైతే నమ్మది కాలము దోసుకొని పోవాలే. ఒకటి మాకు అట్టే ఉండాలి పరిస్థితి. మరి కాల పరిస్థితి నాకెందుకు నా వివరం అడిగావు. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు నేను. ఇట్టి మేము కౌరవ రాజధానియకు హస్తినాపురమున కాపురం ఉండి మాతాయులతో దూదమ్మన నోటంబడి 12 ఏళ్ల వనవాసము 1 ఏడు అజ్ఞాతవాసము గడుపుటకే అరణ్యమునకు వచ్చాం. అట్టి అరణ్యమున మా తాతగారు వేదవ్యాస మహర్షుల వారు అరుదించి మరి నాకు హితోపదేశము చేసి మరి యా పరమేశ్వరుడు మెప్పించి పాశుపదార్థం కైకొనుటకై వెళుతూ ఇదిగో అక్కడ కనపరిస్తున్న నది దాంట్లో మునిగి వెళదామని అక్కడికి వస్తే నువ్వు ఎదురుగా వచ్చావు. ఆ నదిలో మునిగితివా? ఆ నది నేను మునిగింది. అయ్యో, ఆ నదిలో మునిగితే ఏమొస్తుంది నీకు? ఆ నదిలో అది పుట్టినదయ్యా. ఆ నది బాగుపోతాయి నీళ్ళు. అది పుట్టినది పైనుంది. ఆడు మునిగినావంటే సర్వ పాపహరణి జరుగుతుంది. నాకేం అవసరం లేదు, ఎక్కడైనా ఒకటే నది. ఆహా, ఎక్కడ మునగాలో అక్కడ మునిగితేనే దాని పాప పరిహారం జరుగుతుంది. అలాగని ఇప్పుడు ఏడంటే ఆడు మునిగితే ఎట్లా? అయినా నువ్వు ఎక్కడికి వెళుతున్నానంటున్నావు? మరి నా వివరం అడిగావు కదా. నీవెవరు? నేను ఇంద్రకిలాది పోయేటప్పుడు నాకు అడ్డంగా వచ్చి ఎందుకు నిలుచుకుంటావు? అలాగే తెలుపుతా. ఓ అబ్బాయి, ఓ అబ్బాయి, లేకపోతే మామ అంట. మరి నేను తపస్సిని. ఎవరైతే నేవే అబ్బాయి అంటే తప్పే ఉంది లేదు. అబ్బాయి అంటే సరే, నీకు నచ్చినట్టు కూడా పిలుచుకుందు. కానీ నన్ను సంబోధించే విధంగా సంబోధిస్తే నేను పలుకుతా. ఆ సంబోధించే దాంట్లోనే సంబో తీసేసి సంబో దీ తీసేసినట్టు గీ పెట్టినట్టు సరిపోయి. దీ తీసేస్తే దీ తీసేసి గీ పెడితే సరిపోయి. అట్లాంటి నాకు ఓ రాజేంద్ర కుమారక, ఎవరిని మతింపడు ఈ జగమికి నేరానిని ధనరంగ నా పేరు పేరండి అనదురు, ధనరంగ నా పేరు పేరండి అనదురు, నిన్ను కాల్చినంత నామలకు
కార్యక్రమం చేస్తున్న వారం ఈ అడవిలో మా తండ్రి గారి పేరు మరి ఉలూకుడు, నా భర్త గారి పేరేమో బేరండు. ఈ అడవికి మహారాణి నేను. ఈ నాకు పసుపు కుంకాల కింద ఆరణంగా మా తండ్రి గారు ఈ అడవిని నాకు రాసిచ్చారు. కాబట్టి ఈ అడవికింత మహారాణిని. ఇక్కడ ఏ నదిలో మునగాలన్నా, ఏ కొలంలో నువ్వు స్నానం చేయాలన్నా, ఎక్కడ నువ్వు పూజ చేసుకోవాలన్నా, ఏడ లింగానికి చేసుకుంటావా వంగానికి చేసుకుంటావా, దేనికి నువ్వు చేయాలనుకున్నా, నువ్వు చెట్టుకు మొక్కాలన్నా, సేవకు మొక్కాలన్నా, నాకు మొక్కాలన్నా ముందుగా నా పర్మిషన్ ఆయనే నా పర్మిషన్ తీసుకున్నాడు. నువ్వేంది, నువ్వు కూడా నా పర్మిషన్ తీసుకుంటే అడుగుంటే నీ అడుగునుకో. సరే, తెలుసో తెలియక మునిగేశాను. ఇక నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళుతున్నా? ఇంద్రకిలాదికి. అది ఎక్కడున్నా చెప్పాను కదా, తెలుసునా నీకు? ఇంద్రకిలాది. మరి త్రోవ చెప్పారు. ఈ త్రోవ మీద వెళుతూ ఉన్నా ఎప్పుడు వెళ్ళింది కదా. రావులో ఒకదాన్ని కనపండే కదా, ఎంతసేపు మాట్లాడినా కదా. ఇంద్రకిలాదికి దావే చెప్పినారు. ఈ దావింటి వెళితే ఇంకా ఏమన్నా ముందు ఉందా లేకపోతే ఇదేనా అని చెప్పిన అడగద్దా? అమ్మా అది కూడా మర్చాను. మరి నీకు తెలుసా? అయ్యో, ఆ ఇంద్రకిలాద్రి నా యాదినంలోనే ఉంది. నా యాదినంలోనే ఉంది. నా యాదినంలోనే ఉంది. నా దగ్గరనే ఉంది. నీకేం భయం ఆడికి నేను పెంచుకోతా, ఆ కోనేట్లు ముంచుతా. నువ్వు ఆడ ఎంతసేపు అయినా పూజ చేసుకో. స్వామి నాకు అదే కావాల్సింది. ఓం నమః శివాయ, మహాదేవ శంభో. నా యాదినంలోనే ఉంది. కావలసినంత కొలను, కొలనైతే సుమారుగా ఒక అర్ధ ఎకరమైన ఉంటుంది. అర్ధ ఎకరమైన కొలను ఉంది. కొలను గట్టుండి రాసి మూలనే ఉంటుంది. శివలింగం లింగం. నువ్వు కొలంలో మునుగుతానే పైకి తలకాయ చూసినా ఉంటే లింగం కనపడుతుంది. మరి ఆ లింగానికి నీకు ఎంతసేపు శివలింగం నేను ఇంద్రకిలాదికే నేను చెప్తున్నది. మేము అప్పుడప్పుడు పోతూ వస్తూ ఉండే వాళ్ళమా. చాలా దూరం అన్నారే. అయ్యో, నువ్వు ఎంత దూరం నుంచి వచ్చావో అక్కడ నీకు చాలా దూరం అని చెప్పింటారు. ఇప్పుడు ఇక్కడే ఉంది కదా. ఇక్కడికి ఎక్కడ వచ్చిందమ్మా? ఆధీనంలో ఉందయ్యా ఇంద్రకిలాది. ఇంద్రకిలాది నీ చెంత కట్టి వచ్చిందమ్మా. నా చెంత కంటే నా దగ్గర లేదు, నా ఆధీనంలో ఉంది అంటున్నా. మరి నీవు అక్కడ పూజ చేసుకుని చెప్పి పూజ చేసుకొని నిద్రపోవాలనుకో. ఆ పక్క ఈ పక్క పచ్చని పగిలి కావాలంటే బెడ్ కొరకు మాదిరిగా ఉంది. అమ్మా నీకు ఏ పక్కన బుద్ధి పడితే అక్కడ పోయి పడుకో. నువ్వు గంగాదేవిగా లేకపోతే పార్వతీదేవిగా? మేము అక్కడ అప్పుడప్పుడు పోయి పూజ చేసుకొని వస్తా ఉన్నాము. మీరు కూడా పూజ చేసేవాళ్ళు అంతే, కానీ మీకు దానికి ఎటువంటి సంబంధం లేదు. సరే మా నేను వెళ్ళి వస్తాను. అటుపోతే నీకు దావెట తెలుస్తుంది. ఎట్లా? నేను చూపిస్తాలే. నీకు అంత తొందర అయిపోతే ఎట్టా? నువ్వు ఆడ ఎంతసేపు పడుకుంటావు పడుకొని పూజ చేసుకో. నీ ఓపికని బట్టి పూజ ఉంటుంది. నా ఓపికని బట్టి పూజ అట్లుగానే ఇది. మానేసి రోజు నా పని చేసుకో. కొంచెం దూరం ఉంటుంటే రోజు నా పని చేసుకో. ఎక్కడిది ఇది? కోరుకొని వచ్చిన ఎదిగి 7 ఏళ్ళు శివ శివ హర హర మహాదేవ శివ.
అది ఎట్లుంటుందో నాకు తెలదు. కాకపోతే ఒక ఆశ. ఏమిటమ్మా అది ఎట్లుండేది? ఏమిటి ఎట్లుండేది? అదే ముద్ద పెట్టి పులుసు పోస్తారంటే అదే ఎట్లుంటుందో ఏమో నాకు తెలదు. ముద్ద పెట్టి సారన్నా చూద్దామని నాకు ఆశ. 9 ఏళ్ళుగా వస్తుంది. మరి పెళ్లికి ఆ పూజకి ఏం సంబంధం ఉంది? నాకు ఇష్టం లేకుండా చేసినారు ఆ పనికి. పెళ్లి ఆ పని ఉండదా? అది ఏ పని నాకు తెలియదమ్మా. శివ శివ మహానుభావ శంకర అటువంటి పనులంతా నాకు తెలియదమ్మా. చెవి చెట్లు పెరికేది కూడా తెలుదా నీకు? అవన్నీ నాకు తెలియదు. కూర్చొని కాయలు పెరుకా. నా దగ్గర 2 మామిడికాయలు ఉన్నాయ్యా. నువ్వు కూర్చొని అట్లా చేతులు ఎగబెట్టావంటే పెరిగేదంతా నాకు తెలుదు కానీ కాయలు పెరికేది కూడా తెలుదంటే నీకు. మరి వేసేది తెలుసు. వేసేది తెలుసు. వేసేది తెలుసునా? సార్లు వేసేది తెలుసు. నువ్వు కాయలు పాకుల పచ్చి నేనే కావాలంటే అవును. నిన్ను వేస్తే నీ ప్రాణాలు కూడా వస్తాయా? నువ్వు వేస్తేనా? అస్త్రం వేసేది చెప్తాను. నీ అస్త్రం వేస్తే నా మాన వేడిపోతుంది. నీ అస్త్రం వేస్తే ఇంకా రెడీ కూడా నేను ఎప్పుడే వస్తావా అని నువ్వు ఎట్లా వేసేవాడే కావాల్సింది నాకు. నేను ఎప్పుడెప్పుడు అస్త్రం వేర్పించుకున్నామని ఉంటా. కాబట్టి నేను యాడ్ నుంచి వచ్చినా తెలుసురా? ఎక్కడి నుంచి వచ్చావు? దేవరామైన పూర్వం అమ్మా ఈ వనంలో పడ్డావు నువ్వు. దెయ్యము కావాలంటే పట్టుకో చూడు. నాకొద్దు తల్లి. దేవి చూడు నాది. అయ్యో ఓం నమః శివాయ. వాయిస్ ఇప్పుడే మరి దేవుడి కూడా అయిపోయింది. అమ్మా మనోహనేత్రి బలమునకు పతి గాలి నువ్వు ఎవరో నాకు అర్థం కాలేదు. సరే కానీ నువ్వు ఎందుకు వచ్చావు? నేనా ఎందుకో కట్టుకొచ్చి నీకు పెళ్ళి అయిందా? నాకు అయింది. అయ్యింటే నీకు నేర్చుకొని ఉంటావు. నీకు మళ్ళీ ఏం నేర్పించేది ఏంటి? పిల్లకాయలు ఏమైనా ఉన్నారా? ఇప్పుడు దాంతో ఏం పని ఉంది? ఏమి లే, పిల్లకాయలు ఏమైనా ఉన్నారా అని. అయితే ఇంగ్రోజు సర్వీస్ ఉంటుంది నా బాధ. సర్వీస్ ఉన్నోడైతే బాగానే దొన్నొచ్చు భూమి. తల్లి సర్వీస్ అంటే ఏమది? అదే భూమి దున్నేదే. ఓహో నాగలితో దున్నేది. నాగిలితో అటువంటిది నాకు తెలియదమ్మా. అంటే నువ్వు నాగలితో దున్నేవు? నేను క్షత్రియుడు. క్షత్రియుడను. అయ్యో శత్రువు అయినా ఎవరైనా శత్రువుగా తల్లి క్షత్రియుడు. బాణములు వేసే పని నా పని. గురి చూసి వేస్తావా? వేస్తాను. ఆ మాటే సార్. ఎంత గురిగా వేస్తావో చూస్తా. బాణములు చక్కగా వేస్తా. దూరం నుంచి ఎంత దూరం నుంచైనా వేస్తా. దగ్గర కూడా ఇంకా బాగా వేస్తా. దగ్గర కూడా బాగా వేసేటే కావాల్సింది మనకు. ఏంటమ్మా? అదే బాణమే. బాణమే ఏనంటే బెయ్యకు. బాణంతోనే బెయ్యి. ఎవరొచ్చినా కుప్పుకోవాల్సిందే ఈ బాణంతో వేస్తే మన
అంతే కదా, మగవాడికి మగవాడే చిక్కు పొగలకి ఏం చేస్తారా చూడాలి. అదే ఆడవాళ్ళు అయితే రంజేపు తట్టుకుంటారా? శత్రువుతోనే శత్రువు పోరాడతాడమ్మా. మాకే నువ్వు మగవాళ్ళతోనే అంతే అంతే. ఏంటంటావు? ఆడవారితో యుద్ధం చేయను. ఏవే చేయను. పొగులు కాదు నీ పూట ఎప్పుడూ చేయను, ఎప్పుడూ చేయను తల్లి, ఎప్పుడూ చేయను. ఇదేంది నీ పూట కూడా యుద్ధం చేయవా? అలవాటే నాకు లేదు తల్లి, రాత్రి పూట యుద్ధం చేసేది. వాళ్ళే చేసుకుంటాడు. సంధ్యా సమయం 6 గంటలైతే మళ్ళీ నేను ధనుర్బాణంలో చేతమట్టను. నీ బాగా మన పని చేయదా? మగవారితో అయితే రాత్రుల్లో కూడా చేస్తా. మగవాళ్ళని చేసే పని వాడు దొరికినాడు నాకు. సరే మగవాళ్ళని చేసినట్టు చేయను కూడా. మగవాళ్ళు చేసినట్టు యుద్ధమా? అదే నీ దగ్గర ధనుర్బాణం లేదా? నా దగ్గరే ఉండదు. చెప్పుకట్టా తల్లి. మరి నిన్ను వధిస్తే స్త్రీ హత్య, గో హత్య, శిశు హత్య మహాపాతకం కాదు. ఏ వత్తిరికి నేనే సావట్లే. నీ బాణానికి చచ్చిపోయి కొట్టి నా బాణమా? బాణాలు ఎన్ని బాణాలు అమ్మా, ఊరికే అటు సోకే బాణం కాదు ఇది. వేస్తే ప్రాణాలు తీసేస్తుంది, వేస్తే ప్రాణాలు తీసేస్తుంది. అట్ట పొంగ తీసే బాణమే నాకు కూడా కావాల్సింది. ఊరికే పై చేసే బాణం పనికిరాదు. అటువంటి పనులు నేను చేయను తల్లి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. నువ్వు వారిని తీయాలంటే మళ్ళీ ఇద్దరిని పిలుస్తాడు. మరి ఒకవేళ ఇద్దరు కలుసుకొని ఎంతవరకు స్త్రీ ఏదో తెలియకుండా అడుగుతుంది అనుకున్నా. ఇప్పుడు ఏదో కాస్త బోధపడింది నాకు. వేడుగ్గా ఈ వరం వేటాడదామని చెప్పి నువ్వు ఇచ్చేసిరా. అల్లంత దూరాన్ని నుంచి నిన్ను చూస్తానే వచ్చినటువంటి ఏట మర్చిపోయినా. ఇంకా ఏటు తిరుగు ఇంకా ఏటు పడిందాకే నాకు ఒప్పనంటే నేను ఏటుకు వచ్చినా నీకు అట్లా కాదు, నీకు దెబ్బలు పడితే నేను దెబ్బలా ఏడ కొడతావు? రెడీ రా, కొట్టుకున్నావు. శివ శంకర మహాదేవ పైన పట్టద్దా ఏడు కొట్టేవరకు సంతోషం కొట్టి కింద కొట్టావనుకో నువ్వు పోయినా కూడా నీకు గుర్తు నిలిచిపోతుంది. నువ్వు ఒకసారి కింద కొట్టావంటే ఎనకట్టి ఇట్లా అనుకొని వాడిని ఒళ్ళో వేసుకొని అట్లా ఆ సన్నాతలు ఆయన తావింటి వచ్చిరా నీ అమ్మను కూర్చిరా కూర్చిరా మళ్ళా వచ్చాడు అని చెప్పి నేను వాడు చూసుకొని బతికి నీ వేట చూసుకొని నీ వెళ్ళు, నా దారి నేను వెళ్ళిపోతా. పోయిదా ఎందుకు లాకి అంతలకంగా ఇటు నుంచి పోయేది జరగదమ్మా. నువ్వు ఏమైనా చేస్తే చేయి, లేకపోతే నువ్వు ఊరికి అట్ట పండుకో, నేను చేసుకుంటా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. నీకు శాత వస్తుందా శాత కాదా? నాకేమీ తెలియదు తల్లి. అయితే ఇంకా మంచిదే. పెళ్లి అయినా కూడా ఇంకా ఏమి తెలియదంటే బోర్లో నీళ్ళు ఇంకా కదిలిండ్లా. ఓ పని చెయ్యి, నువ్వు ఆ పక్కన నుంచి కూర్చొని ఇటు కాళ్ళు వేసుకో, నేను ఏ పక్క నుంచి కూర్చొని కాళ్ళు అట్ట వేసుకుంటా. మధ్యలో నువ్వు పొల్ల పెట్టి
మను దోష పెట్టింటా కూర్చో కూర్చో పుల్ల కూర ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర్. నువ్వు ఒకరి తొయ్య పుల్లానంటే మళ్ళీ ఆయన ఇద్దరు ఒకసారిగా తొయ్యలేరు పుల్ల అప్పుడు పుల్ల తోస్తాను పుల్లంటే ఏమో నాకు తెలియదు, గమ్ముకుని పట్టుకుంటా తోయడమన్నా నాకు తెలియదు, పుల్లన్నా నాకు తెలియదు, తోయడమన్నా నాకు తెలియదు. సొరసొర బచ్చి ఎప్పుడు ఆడినాడు ఓ సొరసొర బచ్చా చిన్నప్పుడు ఆడావులే. అదే పుల్ల నువ్వు అట్ట అన్నప్పుడు దానికో పుల్ల అన్నప్పుడు నీకు గట్టిగా పట్టేస్తా అప్పుడు నువ్వు కనుక్కోవాలి పుల్ల ఆడుండేది. ఇప్పుడు ఆడే ఆట అది కాదు, చిన్న వయసులో ఆడుంటాము. మరి ఇప్పుడు మరి సమయము అధికమవుతా ఉంది, మరి వేట ఆడేది ఇప్పుడు మాత్రం వేట అప్పుడు నువ్వు పుల్లాట ఆడుకోవచ్చా ఇంకొక ఆట ఆడు. ఏం ఆట అది? అదే కూర్చొని కొట్టే ఆట. కూర్చొని కొట్టేదా? అక్కడ ఉంటాడా శివుడు? ఆడు కూడా ఉంటాడు శివుడు. మరి శివుని చూపించు. నువ్వు కొట్టే కదా చూపించేదా? నేను తదుపరి జంతువుని చూపించు. జంతువునా? చూపించు. అంతకాదు ఇష్టంగా. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. తల్లి దించే దించే దించే. ఎంత పెద్ద జంతువులు కొట్టావంటే దించే తల్లి. ఈ జంతువులు కొట్టావా? నేను కొట్టేవాడి కాదు తల్లి. నువ్వు ఊరికి అట్టుండే నేనన్నా కొట్టుకుంటా. ఏమిటి అది? నీ పొల్లట్టి నేనన్నా కొట్టుకుంటాను. బాణం పుల్ల. బాణం పల్లె ఆ పుల్ల ఇచ్చినట్టు నేనన్నా కొట్టుకుంటా. ఇది అట్టిచ్చేది కాదు. ఈ బుద్ధుందా? నువ్వు కొట్టమట్టి కొట్టమో నా చేతికి మట్టి ఏమో ఎట్ట నిద్ద కొట్టుకుంటుందా? నన్ను చూసి అన్న ఎగబెట్టకపోయిందేవా నా దగ్గర మల్లెమూళ్ళు ఉండాలి దాన్ని ఇటు పట్టుకొని బయటికి పెట్టుకుంటా నువ్వేమంటే బాధపడతా. శంకరా మహాదేవా పార్వతీ రమణ. ఓహో ఒకవేళ నేనేమన్నా అట్టేమన్నా ఇంతకుముందు ఏమన్నా జరిగిందని చూస్తాడవా? కావాలంటే చేయి పెట్టుకుని చూసుకుని గెట్టుకుంటూనే ఒప్పుకోయా వీళ్ళకి ఏ వన్యములే పుణ్యములే. ఓ నమః శివాయ. సీడీ కూడా తిని మీద వాడకుండా చూసుకున్నా. తల్లి అట్లే పెట్టుకోమ్మా, నాకెందుకు లే తల్లి. అట్టే అట్టు పెట్టుకుంటేదా? నీ అట్టు చేయి పెడితేనే కదా ఏముండేది ఏం లేదు తెలిసేదా? నాకు అలవాటు లేదు. నేను నేర్పిస్తారా? మరి ఎంతకు మీరు నన్ను అడిగావు, నేను చెత్తులుడు. నువ్వెవరు? తెలుసుకోకనే మాట్లాడేసి నేను చెప్పు. నువ్వెవరో తెలుసుకోకనే మాట్లాడేసిన. నేనేం చెప్పినా ఎడవికి మహారాజు శక్తి అవన్నీ చెప్పావు. మీరు ఇప్పుడు నేను శక్తియుడను, రాజవంశస్థుడను. మీరు? మేము వాళ్ళమే. ఎవరు? మేము వాళ్ళమే, ఆడవాళ్ళము. ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా తల్లి. నువ్వు మగవారివి, నేను ఆడదాన్ని. నీకు కావలసింది నా దగ్గర ఉంది. శివ శివ మీరు తపస్సుని ఇప్పుడు దీన్ని పెట్టినారు సెల్లులో. ఏమా దాంట్లో నెంబర్లు వస్తాంటయ్యా. సెల్లులో చూసా చిత్తూరు అబ్బోని పేరు రఘు అని చెప్పిన కొడితే నీ చరిత్రతో వస్తుంది. యాడికి పోయినా కూడా ఇప్పుడు మాకు టికెట్లే, ఆధార్ కార్డు ఎత్తుకునే ఉంటే నువ్వు ఆట ఆడినా ఆడికల్లా వచ్చేస్తా. నువ్వే ఇబ్బంది పడతా లేదు. నువ్వు నా దగ్గరికి రావాలనుకో అదే సెల్లుతో కొట్టా శివ ఆడున్నాడు అని అంటే సెల్లులో కొట్టేసినా ఉంటే శివ మహాభారతం
నా చరిత్ర వస్తుందా నువ్వు ఒకవేళ ఛార్జీ పెట్టుకొని వస్తే కూడా పోయేదే ఛార్జీ నేను ఇచ్చేస్తా వచ్చే పోయి ఛార్జీ మొత్తం నేను కట్టిస్తాను కూలి కూడా కట్టిస్తాను ఈ కూలి కూడా నువ్వే ఆట ఆడుతా నా ఆట ఆడు పెట్టుకొని ఉడతాగా ఎట్ట పంపించింది మంచిగా ఇప్పుడు నువ్వు వాడు ఆట పాల్గొట్టుకొని వచ్చేసినా కూడా ఆ ఆట ఖర్చు నీ కష్టం ఖర్చు నీ ఛార్జీ ఖర్చు మొత్తం ఇచ్చి పంపించావు నేనే ఆధార్ కార్డు పెట్టుకొని వచ్చేస్తా నాకు టికెట్లే ఏం చేయాలబ్బా ఇట్లా ప్రపంచం చెడిపోతాం తల్లి ఇప్పుడు పిరి నా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు కదా మా ఇంటి కూడా పెద్ద పట్టించుకోడా ఏమో సంతకు మీదలే అనుకుంటాడు సంత మీద చెప్పి నేను కడిగి వచ్చేస్తాను మాటినప్పా 5 నిమిషాలు కింద సేపు అడుక్కోవాలా అమ్మ పార్వతీదేవి నువ్వే అనుకుంటాను తల్లి నన్ను వదిలిపెట్టి ఆయన మటుకు పార్వతిని వదిలేదు ఆయన కూడా ఆయన పార్వతీదేవి ఒకదాన్ని కాకుండా మళ్ళీ గంగలు కూడా చేస్తాను ఆయన ఇద్దరిని చేసేటప్పుడు నువ్వు ఒకరిని చేయలేవా సృష్టికర్త పరమశివుడు మరి జటావాల్కము ధరించాడంటే అంటే నీ దగ్గర కూడా జటావాల్కలు అంటే జాడలు వేసి పెట్టావేనా ఏమి అయ్యా జటావాల్కాల మరి ఆయన జటావాల్కము ధరించి భక్తులను కాపాడే పరమశివుడు భయపడతాడవేమో ఈ అడవిలో పెద్ద అడవి ఏం లేదా చిన్న చెట్టు అడివే మొత్తం పెద్ద పెద్ద చెట్లు కొట్టేసినా పరిగెత్తేటప్పుడు ఏటాడేటప్పుడు తగులుకుంటాయినా పెద్ద పెద్ద చెట్లు కొట్టేసినా చిన్న చెట్టు అడివే ఉండేది అరణ్యాన్ని ఎందుకు పాటు చేస్తుంది తల్లి మరి అరణ్యము ఒక చెట్టు పోతే కూడా మాది పెద్దదవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది అయ్యో ఆ చెట్లు ఉంటే చాలా అడ్డమలయ్యాది అంటా చెట్ల అడ్డమా నాకేమడ్డం దారి మీద వెళ్ళిపోతా దారి కనపడదు నీకు చెట్టు ఉంటే అంటే దారి కనపడిందా దారి కనపడదా బాగా అనిపిస్తా ఉందే కొండకు వస్తాను నేను నేను దొరికితేనా నేను దొరుకుతాను నేను ఈ విధంగా వస్తానని నీకు తెలుసా తెలుసు నువ్వు వస్తావు నా పని జరుగుతుందని ఇప్పటికే నాకు 50 ఏళ్ళు అయిపోతాడు నువ్వు ఎన్నాళ్ళని దాన్ని ఎట్టి పెట్టుకుని చెప్పు ఒకసారి తినేసిపో ఒకరన్నా తినండి కట్టుకున్నోడు తినకపోయా వచ్చినోడు తినకపోయా నేనేమి తినరాదు తల్లి ఇప్పటికే పాచి పట్టిపోతాంది పాల పట్టణములు తప్ప ఇది కూడా కాయే ఫలములు తేనీలు ఇలాంటివి చేస్తా ఈ కాయని ఎట్ట పెంచినాను అనుకుంటావు ఎంత ఎరువేసి పెంచినా కాయ అది చలకి పిల్ల గాలికి నరాలలో నసీదిగా వయారి వాయు చూపులో కసిదిరా అయోమయ చలకి పిల్ల గాలికి నరాలలో
ఎప్పుడో 2 మాటలు తినేసిపోయాడు నువ్వు. నేను అటువంటిది ఏం భుజించనమ్మా. నేను తపస్సుగా వెళ్తున్నాను. తపస్సు కావచ్చు ముందా మన కావాలంటే పోయి చేసుకుందువా? ఏడు చేయకుండా ఆడిపి ఏం చేస్తాను? అక్కడ చేసేటుంటే నేను అరణ్యంలో దైత్వనంలో చేసేవాడిని కదా. ఏమిటా తపస్సు అక్కడ చేయకూడదు, ఇంద్రకలాదికే వెళ్ళి చేయాలి. ఆడు చేసేది వేరే, నడిమిద్దరు ఏడు చేసేది వేరే. నువ్వు నడిమిద్దరు వచ్చేపు చేసిపోవాలి. అలాంటి మాటలు నేను వినకూడదు, నువ్వు చెప్పనకూడదు. నడిమిద్దరు వచ్చేపు తపస్సు చేయాల, లేదంటే నా మొగుడిని పిలుస్తా. నీ మొగుడిని పిలిచినా కూడా నాకు భయంలా. ఏమిటది? 60 ఏళ్ళ నాకు వయసుతో పరిమితంగా నాకు పెళ్లి కావాలా, నేను నాకు 4 కోట్ల ఆస్తి ఉంది, నాకు అబ్బాయి ఎవరన్నా కానీ అని చెప్పి నేను వేసింది కదా. అలాగా వయసుతో పరిమితం లేదు ప్రేమకు. నేను వయసు కాబట్టి ఎవరినైనా ప్రేమించవచ్చు. ముసలి వాళ్ళు పిల్లవాళ్ళని ప్రేమించవచ్చు, పిల్లవాళ్ళు ముసలి వాళ్ళని ప్రేమించవచ్చు, వయసులో అట్లా. ఒకవేళ నన్ను చూసి ఏమైనా ముసిలిదాన్ని అనుకుంటున్నావా? కావాలంటే స్టూడియో ఎట్లున్నాను నా గొప్ప తల్లి. పెట్టుకోబోదు
ఏమంట ఏం మాట ఎగరకనే ఏమంట ఏమి జరగలే ఏడ మాట ఎగిరింది కాదు పెరిగిందా ఏమన్నా పడిందా నువ్వు వేసిందా పోరా దానికి పదవా చదవ వాడేసిపోయా వాడెవడో సన్నాథులు నన్ను చూసి మోకిచ్చినాడు నీ బాడీ నేనేమో తోలమని చెప్తే ఆ సత్తుమగం వాడు తోలలేదు ఇంకేం చేసినాడు వాడా ప్రేమ ఇస్తానట ప్రేమ ఇస్తే నువ్వు ఇచ్చేదా నేనేమో ఇస్తామని అనుకుంటా నేనే కాళ్ళు ఇస్తా నువ్వు ప్రేమ ఇచ్చొట్టా వాడు దాని కలనే చూడలేదే వాడికి ఏమి లేదన్నా ఉండదట అన్నాడుగా ఎంత ఎంత ఉన్నది ఏమి చేస్తా వాడు సన్నాతులాడు కానీ సరే నువ్వంటే నాకెట్టుందో నేను నీ పెండ్లాం స్వామిని కదా అదే ఒక మగవాడు చూసి ఎరుగుతున్నా చేది ఊరికే గోడల మీద చేపెట్టి ఏం లాభ సల్లీల మనగాలి నేను ఊరికే చేపెట్టి అంటావా ఉంటేది కొండ మొక్క ఊరికే చేయి అటు పెడితే కనుక మళ్ళీ ఇప్పటికే లేకలాడుతా ఉంటే మళ్ళీ అంటాను నా జిలేబీ లడ్డు మాదిరిగా ఉంది నా జిలేబీ చేపెట్టి సచ్చినోడా ఊరికే దుడు ఇప్పుడు కూడా పైపోయినట్టు ఏమైనా చీపిటి గట్టి నొక్కుదాం అనుకుంటాడా ఎప్పుడా ఎప్పుడునే దాచుకొని కొట్టాడంట ఎప్పుడు ఇంకా దాచుకొని పోయి తొమ్మిది అయిపోయినాక దాచుకొని కొట్టేది మొన్న పోయా నేను కాదే నిన్ను తప్ప ఒక మగవాడిని చూసి ఎరుగుతున్నా నేను పచ్చని ఎరుగుతున్నా సొట్టాన్ని ఎరుగుతున్నా ఒక పక్కాన్ని ఎరుగుతున్నా నిన్ను తప్ప నేను అన్ని ఎరుగుతున్నా వాడు చూసి మోకిచ్చినాడే అద్దాలు వేసుకున్నా పెళ్ళాన్ని వస్తానువా ఆ పుషుల దగ్గర బోర్లో నీళ్ళు అడుక్కునేట వెళ్ళిపోయింది పోగా బుడద నీళ్ళు ఉంటాయి నా ఏమన్నా కావాలంట వద్దు నీ బుడద నీళ్ళు వచ్చి నా కైలో పడే కై వాసిపోతుంది కై ఆరిపోతుంది మన ఎండిపోతుంది కయ్యా వద్దా వాడిని నువ్వు చంపుతావా నన్ను చచ్చిపోమంటావా నన్ను ఏంటంటే శాస్త్రం పట్టాడు బా నేను చెప్తాను ఇప్పుడన్నా మర్యాదగా నా మాటలు నువ్వు చెప్పే నువ్వు చూసుకొని పోయినా ఉంటే మళ్ళీ నువ్వు ఆడుకుంటే నువ్వు చూపించా నేను చూపించినా చూపించిన ఏమిడితే చూపిస్తా ఉండు చూపిస్తున్నా మాటలు లేకపోతే అన్యాయంగా నా ముగ్గు చేతులు చచ్చిపోతావు మేము ఆడాలని తలుచుకున్నామనుక మేము ఇష్టపడితే 10 ఊర్లు వచ్చినా కూడా మేము అడ్డంగా నిలబడతాం నీ మీద ఏటు పడినాకుండా అటు ఇష్టపడలేదనుకో నువ్వు దావింటి ఆడబాత అంటే కూడా ఏమో చేయబెట్టుకుంటే సార్ మొక్కలు కొట్టి పడతారు కింద మా ఆడల సంగతి తెల్ల నా మాట ఇప్పుడన్నా నా మాట నమ్ముకుని శివులు నేనన్నా చేసుకుంటా నా మాట మళ్ళా నమస్వాయిన ఆయన ఏనో నువ్వు ఏనో నీ పానాలు మాతాయి ఊరికే నా మాట రోజే పనికి ఎందుకు వాడు ఇప్పుడు కూడా చూడు ఇట్టి కట్టాడుతాడు
పాపట్లో ఎటుకి నడిచిండ్లా ఉండేసిందే కాటికి పూసేది చూడే నాకు చూసి కట్ట అడుగుడు కూడా అట్లాంటి దాన్నేనా నేనంత తోడుగా స్వామి తల్లి చెయ్య నీ ముందుకు చెప్పొద్దు మళ్ళా రా అంటాడు చూపించిందే దిగా శివ శివ మహానుభావా ఓం నమ శివాయ హర హర మహాదేవ గరగరల గిరగరలు నా దగ్గర పనికి రావా నేను బలోని నేను నా పెళ్ళానికి ఓం నమ శివాయ శంకర మహానుభావా ఓం నమ శివాయ మళ్ళా శంకరాన్ని అయ్యా మీరు ఎందుకు నా ద్రోహ కట్టంగా వస్తారు మీరు వెళ్ళిపోండి నా ద్రోహమిటి నేను వెళ్ళిపోతాను ఇంతకు చేసి ఇప్పుడు నాకు నా పెళ్ళానికి స్వామికి మోసం చేస్తే నువ్వు కొట్టేద్దామనా ఏం కుట్టేద్దాం తండ్రి నాకు అట్లాంటి అలవాటు ఏమి లేదు నేను వెళ్ళిపోతాను నా దాన్ని విడిచిపెట్టే ఇదే నీది బలవుందే లేదే దాని మాదిగా కట్టుకొని అది ఇచ్చేది కాదు భక్తి కంకణం మరి భక్తి కంకణం ఇది అటువంటి అటువంటిది వేరే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు ఇది మా తాతగారు కట్టారు వేదవాస మహాసులు ఇది మెరుస్తా ఉన్నా నాకు భలే ఇష్టం ఏదో నాకు దీన్ని ఎత్తుకొని మరి శివుడి చెంతకు వెళ్ళాలి యా ఊరు శివుడా ఇంద్రకిలాది అన్న నాకు మొక్క నేను శంకరాన్ని పరమశివ ఇటువంటి వారినంతా భూమి మీద పెట్టినవి ఏం చేస్తావా నువ్వు యాడికి వాగుదా కాదు క్రీస్తుల ప్రశ్నల మాట వాటి ఎప్పుడు ముత్యాలు చేసేది నువ్వా ఇప్పుడు వాడిని చంపుతావా నన్ను అడివి వంటల దుక్కేమంటావా ఎప్పుడా ఎప్పుడే మీకు గట్టికి ఆసాలంటే నా నుంచి కారా ఏం చెప్తాను శివుడి మొఖాన్ని పోతుంది ఏమన్నా దిగా సార్ కూడా దాకపోతుంది కదా మనపడ కావాలి మొడ వస్తారు ఎవరో చదువుతారు మెల్ల ఉంటుందని వాడు నన్ను ఏమి చేయగడ ఇది మెల్ల లేకపోతే కానీ వాడు ఎవరు చేస్తాడు ఎప్పుడు పెట్టినట్టు నాకు పోవాలా నీ పిల్లల మీద ప్రేమ పాట పాడరా ఒకటి పాడదా మీ పాటలు పాడరా ఏమో పొడిచోడు మాదిరి ఎత్తుకొని చాలిస్తా ఏం చేసేది చెప్ప నెత్తి మీద కొట్టుకుంది అది పని చేసేది పాడులే ఛార్జింగ్ తగ్గిందా కరెంట్ ఏలు పెట్టి ఎక్కుతుంది మాకు ఛార్జింగ్ కరెంట్ ఏలు పెడితే ఒకసారి ఎక్కుతుంది అట్లా కరెంట్ ఏలు పెట్టావు ఇప్పుడు చంపుతావా లేదా వాడిని చంపుతావా నన్ను పోయి అన్నది దుఃఖపడతావా చంపుతా చంపి
నేను తపస్సు చేసేదానికి ఎందుకు ఇలాగ వెళ్తున్నాను. నీకేం పని అయ్యా? నువ్వు మీ భార్య వెళ్ళి చక్కగా సంసారం చేసుకోండి. ఎక్కువ అవసమానన్న ఎక్కువ నాకు సంబంధం చేసే పని అవసమానం కూడా ఎక్కుతారా? అవసమానం ఎక్కితే పడిపోతారు తెలుస్తుంది. ఇంకో బాగుంటుంది. మునమానా ఇంకా నమ్మకంగా కింద పడిపోతావని ఎక్కాల. ఇప్పుడు నిన్ను మర్యాదగా నేను చేసేస్తా. మర్యాద చేసేస్తావా? అది ఎట్లది? తగ్గిందా? ఛార్జింగ్ పెట్టుకుంటా మొత్తం చెక్కే Oh!
ఆడవాళ్ళు ఎవరున్నా చెప్పనా ఆడవాళ్ళు మాట నేను నన్నే చేస్తావా చేస్తాను. బిడ్డ మనకు రాని లేదు రాక్షసం సంహారం జరిగిపోయింది. ఇక నేను వెళ్ళి వస్తా. మళ్ళా వస్తేవా తల్లి? నీ మొగుడిని పట్ట పెట్టుకుంటేవి మళ్ళా వస్తా ఉన్నావా? నేను చంపుతురా నా కోసం అని చెప్పి నా మొగుడిని చంపేస్తావా? నీ కోసమని అయితే కనుక నాకు చేస్తావా తల్లి? ఓం నమః శివాయ. నా మొగుడిని తిరగా ఇస్తావా? ఇప్పుడు ఒక మాటేనా? చనిపోయే వాడిని తెప్పించమంటావా? ఇప్పుడు నాకు చేస్తావా లేదంటే నా మొగుడిని నాకు తిరగా ఇచ్చేస్తావా? తిరగా ఇచ్చేసేదే మంచిది. నేను చేసేవాడిని కాదు తల్లి. ఓపి తెచ్చుకొని చేయరు. అవదు తల్లి, అవదమ్మా, అవదు. ఏందో నేను పొగులు కాలు బాగా వంగుతాయి బావా నాకే ఎప్పుడు వంగుతాయమ్మా. రోజు బాగున్నాయి, నాకు ఇబ్బంది లేదు. 10 మాటలు కూర్చొని లేసాను. ఎన్ని మాటలు ఇప్పుడు కూర్చొని లేమంటే వెళ్ళేస్తా. ఊరికేనేనా పని మీద కూర్చొని లేలా? అమ్మా నీకు నీ భర్త ప్రాణాలు కావాలా? నా మొగుడిని తేలేవో సచివాలయంలో బతికిస్తున్నా ఒక బారి నా పని చేసేసి ఓ బారి నేను రెండో బారి అడగను నేను. నువ్వు మొదటి ప్రశ్న అడిగావు, దానికి నేను అడుగుని కాదు. ఈ టైంలో శివ శివ మహానుభావ శంకర తెల్ల వారేటప్పుడు అమ్మా ఇంకా చాలు. మరి పొద్దు ఆసన్నం అయిపోయింది. అయితే నా మాట అయితే నా మొగుడిని తిరగా ఇచ్చేస్తున్నా. అంతా జనంలో కొండకేపు తెంచి ఒక బాణము తెచ్చి రక్కసుని ఎడలో చేసి రక్కసుని ప్రాణములు తెచ్చి రక్కసుని ఎడలో ఎంచి ఆంత ప్రయాణమాయే. చచ్చిపోయిటివే మళ్ళా నా పతి వర్త తరఫు నిన్ను బతికించుకున్నా. ఊరికే ఊకిచ్చా ఊరికే ఊకిచ్చే ఫలం ఏముండదు. ఏదైనా ఫలితం ఉండేట్టుకుంటే ఊకించాలి. ఊరికే ఊకిచ్చేవాళ్ళు చచ్చిపోయింటే నా పతి వర్త ధర్మాన్ని బతికించుకున్నా. ఇంకా ఆయన సమాసం మనకు పదవరా ఆయనకు దండం పెట్టా. స్వామి అవును నా మొగుడు జాగ్రత్తగా అడవిలో మరి ఈరోజు సాయంత్రం 4 గంటలకు అర్జును తపస్ కార్యక్రమం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి తెలియని వారికి కూడా తెలియపరిచి 4 గంటలకు సరి సమానంగా అర్జును తపస్ కార్యక్రమం ఉంటుంది. రాత్రికి నాటకం గయోపాఖ్యానం
నాటకం రాత్రికి మరి తెలియని వారికి కూడా తెలియపరిచి మరి 50 మంది ఇచ్చేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా తెలియని వారికి తెలియపరిచి ప్రతి ఒక్కరు ఇచ్చేయాలి. మంగళమిదే